చాలా మంది అడుగుతారు కదా ఆసియా ఇల్లు ఎంతవరకు వచ్చింది అని చెప్పేసి. సో మీ అందరికి ఒక గుడ్ న్యూస్ చెప్పాలి. ఈరోజు ఇంట్లో పాలు పొంగించబోతున్నాము. రాజుకి షూట్ ఉండడం వల్ల రాలేదు ఈరోజు. ఆల్మోస్ట్ 60% అయితే ఇల్లు కంప్లీట్ అయిందని నేను అనుకుంటున్నా ఫ్రెండ్స్. మేమైతే హ్యాపీగానే ఉన్నాం అండ్ చాలా హ్యాపీగా ఉన్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఏంజెల్ ఆసియా యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, చాలామంది అడుగుతారు కదా ఆసియా ఇల్లు పని ఎంతవరకు వచ్చిందని చెప్పేసి. ఫైనల్గా మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు కొత్తింట్లో పాలు పొంగించబోతున్నాము. అయితే ఈరోజు నేను స్టార్ట్ అవ్వబోతున్నాను ఇంటికి. ఇప్పుడైతే హైదరాబాద్లో ఉన్నాను. బయట చూస్తేనేమో ఎండలు టూ మచ్గా ఉన్నాయి, మామూలుగా లేవు. ఇంకా మెయిన్గా మీకు తెలిసిందే కదా, సమ్మర్ వస్తే చాలు గర్ల్స్ మెయిన్గా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్కి నేను ఒక సింపుల్ సొల్యూషన్ ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. కామన్ ప్రాబ్లం వచ్చేసి పింపుల్స్. ఈ పింపుల్స్ని తగ్గించడానికి అండ్ స్కిన్ కాంప్లెక్షన్ క్లియర్ అండ్ వైబ్రెంట్గా ఉంచడానికి, అంతేకాకుండా స్కిన్ పైన జెంటిల్గా ఉండి ఎఫెక్టివ్గా పనిచేసే ఒక సొల్యూషన్ నేను బాగా నమ్ముతాను. అదే ఈ హిమాలయ ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్. ఇది నా స్కిన్ కేర్ రొటీన్లో పక్కా ఉండే ప్రోడక్ట్ ఇది. ఎందుకంటే ఈ ఫేస్ వాష్ పింపుల్స్ని తగ్గిస్తుంది అని క్లినికల్గా ప్రూవ్ అవ్వబడింది. ఈ హిమాలయ ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్ 100% న్యాచురల్లీ డిరైవ్డ్ నీమ్తో తయారు చేశారు. ఈ జెంటిల్ క్లెన్జర్ని ఇంప్యూరిటీస్ని క్లెన్స్ చేసి పింపుల్స్ని క్లియర్ చేయడానికి తయారు చేశారు. ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను. చలో, ముందు ఫేస్ని వెట్ చేసుకోవాలి. తర్వాత కొంచెం ఈ ఫేస్ వాష్ని ఇలా తీసుకొని సర్క్యులర్ మోషన్లో స్కిన్ పైన జెంటిల్గా మసాజ్ చేస్తూ అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత వాటర్తో రిన్స్ చేసుకోవడమే. మంచి రిజల్ట్స్ కోసం రోజుకి 2 సార్లు యూజ్ చేయాలి. అసలు వేప అంటేనే యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్తో ఉండే ఒక పవర్ఫుల్ స్కిన్ కేర్ ఇంగ్రీడియంట్. దిస్ ఫేస్ వాష్ కిల్స్ 99.9% ఆఫ్ పింపుల్ కాజింగ్ బ్యాక్టీరియా. దీని ఫస్ట్ వాష్ నుండే కిల్ చేసి ఎఫెక్టివ్ గా పనిచేయడం స్టార్ట్ చేస్తుంది. దీంట్లో స్కిన్ ఫ్రెండ్లీ pH ఉంది. సో స్కిన్ పైన జెంటిల్ గా ఉంటుంది. ఆల్సో ఇది సోప్ ఫ్రీ అండ్ పారాబెన్ ఫ్రీ కూడా అవ్వడం వల్ల మిలియన్స్ ఆఫ్ ఇండియన్ కస్టమర్స్ దీన్ని ట్రస్ట్ చేస్తున్నారు. పింపుల్ ఫ్రీ అండ్ హెల్దీ స్కిన్ ని ఎక్స్పీరియన్స్ చేయండి హిమాలయ ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్ తో. ఈ ప్రోడక్ట్ వచ్చేసి అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా అండ్ హిమాలయస్ అఫీషియల్ వెబ్సైట్ లో అండ్ యాప్ లో కూడా అవైలబుల్ గా ఉంది. డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చిన క్లిక్ చేసి సూపర్ డిస్కౌంట్స్ ని మీ సొంతం చేసుకోండి. మీ సమ్మర్ స్కిన్ కేర్ ఎక్స్పీరియన్సెస్ ని కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఐ హోప్ ఈ సింపుల్ అండ్ ఎఫెక్టివ్ సొల్యూషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇక లేట్ చేయకుండా మా విలేజ్ కి అయితే స్టార్ట్ అయిపోదాం. అక్కడికి వెళ్ళాక అసలు ఇంట్లో సెలబ్రేషన్స్ ఎట్లుంటాయో వీడియో అయితే చూడరు. చాలా మంది అడుగుతారు కదా ఆసియా ఇల్లు ఎంతవరకు వచ్చింది అని చెప్పేసి. ఫైనల్గా ఈరోజు ఇల్లు పని ఎంతవరకు వచ్చిందో మీకు చూపించబోతున్నా. అండ్ ఇప్పుడైతే ఇంట్లోనే ఉన్నా. సో మీ అందరికి ఒక గుడ్ న్యూస్ చెప్పాలి. ఈరోజు ఇంట్లో పాలు పొంగించబోతున్నాము. అంటే ఇల్లు మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఇంకా చాలా టైం పడుతుంది. ఆలోపు మంచి ముహూర్తాలు ఉన్నాయంట. అంటే మళ్ళీ నెక్స్ట్ మా ఇల్లు కంప్లీట్ అయిపోయి మళ్ళీ ముహూర్తాలు వచ్చరికి ఏమో ఏ టైం అయితే తెలియదు. కాబట్టి ఇప్పుడే అమ్మ ఏమందంటే పాలు పొంగిద్దామని చెప్పింది. సో ఈరోజు పాలు పొంగించబోతున్నాము. ఓకే, ఇలాంటి టైంలో ఓకే రాజు లేడు, బట్ రాజుకి ఈవెంట్ ఉండడం వల్ల, సో రాజుకి షూట్ ఉండడం వల్ల రాలేదు ఈరోజు. సో నేనైతే పిలిచినా మళ్ళీ రాలేదు దాన్ని కూడా కామెంట్స్ చేయకండి, కుదరలేదు. బట్ నెక్స్ట్ టైం అయితే తప్పకుండా వస్తాడు. అండ్ చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. నేను చాలామంది బ్లెస్ చేసిరు ఆసియా త్వరగా ఇల్లు కంప్లీట్ చేయాలి అని నేను చెప్పేసి. నేను ఫుల్ భయపడ్డా స్టార్ట్ చేసినప్పుడు. అయితే ఫైనల్గా అయితే ఈరోజు ఇల్లు పని ఎంతవరకు వచ్చిందో మీకు చూపించబోతున్నాను. సో ఈరోజు పాలైతే పొంగించబోతున్నాము కొత్తింట్లో. ఆల్మోస్ట్ 60% అయితే ఇల్లు కంప్లీట్ అయిందని నేను అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఇంకా చాలా పని ఉంది. అమ్మో మామూలు కాదు అసలు ఇల్లు కట్టడం అంటే. నేను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా మీకు నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇల్లు పని కూడా ఎంతవరకు వచ్చింది, ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పేసి మీకు వీడియోలో చూపిస్తాను. ఈ బ్లాగ్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. నన్ను ఎవరైతే ఇష్టపడుతున్నారో మమ్మల్ని, సో మీ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మేమైతే హ్యాపీగానే ఉన్నాం అండ్ చాలా హ్యాపీగా ఉన్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే.
అండ్ మీ లవ్ అండ్ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఇట్లనే ఉండాలి. ఇప్పుడైతే పాల్గొని చదువుతున్నారు. సో చూద్దాం రండి. ఎస్, పాలు వంగేయడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. హ్యాపీగా ఉంది నాకు. అండ్ ఇప్పుడు అమ్మ స్వీట్ చేయబోతుంది. అండ్ అలాగే కొన్ని వంటల కార్యక్రమాలు ఉన్నాయన్నమాట. సో అవి ఏంటి అనేది చూడుర్రి. ఏం చేస్తున్నావు చిట్టి? ఉప్మా తింటున్నా ఫ్రెండ్స్. అంటే పాలు వంగించే వరకు మా అమ్మ ఏం తినద్దని చెప్పింది. సో పాలు వంగేయడం అయిపోయిన తర్వాత టిఫిన్ చేస్తున్నా. తిన్నా తిన్నా ఇంకా తిన్నా ఒక పొద్దు ఫాస్టింగ్. ఇగో
या अल्लाह रहमत के नाम पे अल्लाह मस्जिद के मेरा गिरान के और दो सफात आज़म के अल्लाह कुरान के अब्दुल कादिर के नाम पे और सफात के नाम पे अल्लाह पीर पहाड़ी बाबा